నటి ఆదా శర్మ గురించి పరిచయమే అవసరం లేదు. ఇక తెలుగులా పూరి జగన్నాథ్ దర్శకత్వంలా నితిన్ సరసన హార్ట్ అటాక్ సైన్మాల నటించి ఇక అందరి గుండెలకి సీదా దూసుకుపోయినది. ఇక ఆ తర్వాత సన్ ఆఫ్ సత్యమూర్తి పలు సైన్మాలలా నటించింది ఈ అమ్మడు. ఇక ఇటీవలనే ది కేరళ స్టోరీస్ అనే నిజమైన కథతోని రావడంతోని ఈమె పేరు మారు మ్రోగిపోయింది. కానీ ఇక తర్వాత ఎందుకనో ఈమెకి మాత్రం తెలుగులా పెద్ద హీరోల సరసన అవకాశాలు అయితే వస్తలేవు. అంతేకాదు ఇక ఈమె నటన విషయానికి వస్తే ఏమి డోకా లేదు, కానీ పెద్ద సినిమాలలో అవకాశాలు అయితే అందుకోలేకపోతున్నదంట. ఇక అది అటు ఉంచితే ఇప్పుడు ఇటీవల జరిగిన మన మలయాళ పరిశ్రమల లైంగిక వేధింపుల గురించి ఈమె ప్రస్తావించడంతో టాలీవుడ్లో ఇట్లా చర్చనీయాంశంగా మారిందంట. అయితే ఈమె ఇటీవలనే ప్రత్యేకమైన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నదంట. ఇక దాంట్లో భాగంగానే విలేకరి ఈమెను ఒక ప్రశ్నను అడిగిండంట. మీరు గిట్లా తోటి సహనటులతోని గిస్వంటి ప్రవర్తనను ఎదుర్కొన్నారా అని అడిగిండ్రంట. ఇక దానికి సమాధానంగా ఈమె గిట్లా క్యాస్టింగ్ కౌచ్ గురించి బయట పెట్టిందంట. ఇక ఆమె తనదైన శైలిలో స్పందించుకుంటా నవ్వుకుంటా ఎటకారంతో వెల్లడించిందంట. నేను అక్షరాల అలంకారికంగా నేల మీద కూర్చున్నా, ఏదో సోఫాలో కూర్చోకూడదని కూర్చోలేదు అని మాట్లాడిందంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఇక ప్రశ్న వరవా ఇక అందరినీ ఎంత తెలివిగా స్పందించడంతో గదిగిట్లా సమయానుభావంతో ముక్కున ఏలేసుకునేటట్టు చేసిందనే చెప్పుకోవచ్చు. మళ్ళా గంతేకాదు ఇక ఇట్లా నిర్ణయాత్మకమైన సందర్భాలల్లో ఒక యాక్షన్ సైన్మాల సన్నివేశాలతోని పోల్చి చెప్పిందట ఈ అమ్మడు. ఇక ఏదైనా యాక్షన్ సైన్మాలల్లో నీకు ఎదుటోడు పంచు ఇచ్చేటప్పుడు నువ్వు ప్రతిస్పందించనీకే ఒక్క అరసెకండ్ మాత్రమే సమయం ఉంటుంది. ఇక ఆ అరసెకండ్ సమయంలో నువ్వు చేయాల్సింది చేయాలి. ఇక ఎవరో కోసము ఎదురు చూడలేవు, ఎవరినో పోయి సాయం ఇట్లా అడగలేము అని వెల్లడించిందట. ఇప్పుడు గదే తీర్లా ప్రతి విషయంలో గట్లనే ఉండాలి. ఇక నేను ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న సమయంలో నాకు చాలా బలమైన వెనకాల నిలబడున్న వ్యక్తులు మద్దతు ఉన్నారు. కానీ పరిశ్రమల ఎవరికైనా సరే గిటువంటి మద్దతు అనేది చాలా ముఖ్యం. కనుక నేను బలమైన మద్దతు సంఘం ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా అని వ్యాఖ్యానించిందంట. ఇక చూసిరు కదా ఏ విధంగా సమాధానం ఇచ్చిందనేది. అంతేకాదు ఇక 2008లో ఈమె తెరంగేట్రం చేసిందంట ఇండస్ట్రీకి వచ్చి. ఇక ఆమె ప్రయాణం గురించి చెప్పుకుంటా అయితే ఈ ప్రయాణం నాది మొత్తం చూస్తుంటే నేను తెరంగేట్రం చేసిన కాడ నుంచి ఈ ప్రయాణం మొత్తం ఎత్తుపల్లాల లెక్కనే సాగింది. మొదట్లో హెచ్చుతగ్గులకు జరంతా ఇబ్బంది పడ్డా కానీ ఇప్పుడు ఆ ఎత్తుపల్లాలకి మొత్తం అలవాటు పడిపోయినా ఇక ఇప్పుడు కేవలం నేను మెట్ల మీద నడుస్తున్నట్లుగానే నాకు కనబడుతుంది అని చెప్పుకొచ్చింది. ఇక గీ ముచ్చటంతా ఇన్న తర్వాత ఇక ఈ సమాధానం ఎట్లా అనిపించింది, గట్లనే కరెక్ట్ తీర్ల సమాధానం ఇచ్చిందంటారా? కమెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళొస్తా.